మెదక్లోని తారక రామానగర్ కాలనీలో ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. తారక రామారావు కాలనీ ఐక్యమత్యంతో ఉంటామని, ప్రతి రంగంలో రాణించడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. క్రీడా రంగంలో గత 6 సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డు ప్రైమరీ 4వ సీజన్లో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మానసిక వికాసం పెంపొందించుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో కూడా ఆ క్రీడాకారులు మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలిచారని తెలియజేశారు. 3 గంటల పాటు ఎంతో ఉల్లాసంగా క్రిస్ హంటర్స్, థండర్ కింగ్స్, వైట్ వర్కర్స్ పలు టీంలు పాల్గొన్నాయి. సెమీఫైనల్స్ లో 4 టీంలు ఉత్కంఠభరితంగా సాగాయని మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్ తెలిపారు. హౌసింగ్ బోర్డ్ లీగల్ ప్రీమియర్ లీగల్ 4 ప్రతిసారి ఇది 4వసారి మరి ఆర్గనైజ్ చేసుకుంటూ యువత ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులందరూ కూడా చిన్న పెద్ద ఈసారి చూస్తే ఆల్రెడీ 9 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా ఈరోజు నిండని పిల్లలందరూ కూడా చేస్తూ రేపు పొద్దున భావితరం వాళ్ళదే కాబట్టి క్రికెట్లో ఓటమి గెలుపు అనేది సహజం. కానీ దీనికి ఆర్గనైజ్ చేయడం విష్ణు అండ్ పార్క్ సాయి అందరి సహకారంతో, ఉమ్మడి సహకారంతో, ప్రతి ఒక్కరి క్రీడాకారులతో సహకారంతో ఈ ప్రీమియర్ లీగ్ 4 నెక్స్ట్ 5 మనం ఈ రకంగా 4వ వార్డు మొదదాకా ఎటు ఉన్నా ఏ పార్టీ కాదు, ముఖ్యమైనది యాదవ్ గారి నర్మదమ్మ గారికి అభివృద్ధి కావాలి. 4వ వార్డు హౌసింగ్ బోర్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నిధులు వస్తాయి. 1 కోటి రూపాయలు వస్తే మనము సుందరవందంగా అయితే కాలనీ మొత్తం మనం అదే ఒకనాడు మరి అందరి సహకారంతో అర్థమిత్త అవార్డు తెచ్చినాం. మనం రాష్ట్ర స్థాయి అవుతుంది. ఈసారి 4 దిక్కుల వ్యాపించే లెక్క డెవలప్ చేసుకుందాం. మన క్రీడా ప్రాంగణం కూడా స్పెషల్గా ఒకటి పెడదాం. మీ అంత యువతలతో ఎమ్మెల్యే గారికి పెడదాం. నర్మదమ్మతో మనం అందరం పోయి ఇద్దాం, ఖచ్చితంగా తీసుకుందాం. ఎందుకంటే పంతులతో ప్రతిసారి ఫోన్ చేయడం జరుగుతుంది, మనము అడగడం జరుగుతుంది. కాకుండా క్రీడా ప్రాంగణం కూడా చేసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ శ్రీధర్ యాదవ్ గారికి చెప్పినట్టు మాట ఇచ్చినట్టుగా మనము ఫంక్షన్లకు ఏదైతే మనకి ఓఆర్సీలు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు అవన్నీ వేస్ట్ క్వశ్చన్లు ఇచ్చారు. మన హౌసింగ్ బోర్డు స్థలాన్ని మనం కాపాడుకోవాలి. ట్యాంక్ నుంచి టీఎస్ భవన్ దాకా మన స్థలము. మన ఇంచు ప్రతి ఇంచు జాగా, ఆ జాగాను ఎవరికో దారదత్తం చేస్తే మనం ఊపుండే ప్రసక్తి లేదు. ఇవాళ ఏ రకంగా అయితే మందిరాల కోసం కొట్టాడుతున్నామో యువత కూడా దానికోసం కొట్టాడి ఆడనే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకుందాం. ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటే ఒక 30 మందికి ఉపాధి దొరుకుతుంది, ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. రేపు పొద్దున మనకే ఉపాధి, మనకే ఎటువంటి ఆర్థికంగా ఎదుగుతామని ఇలా బాల వికాస్ పెట్టినాడు ఏవో మాట్లాడారు, ఏ ఇదవుతుంది అదైతే అన్నారు. కానీ ఈరోజు ఇలా అమౌంట్ ఉంది ఆర్థికంగా. అది నాకు 2-3 లక్షల రూపాయలు ఆర్థికంగా ఉన్నది. 3 రూపాయలకే మనము 20 లీటర్లు ఇస్తున్నాం. అదే బయట 30 రూపాయలు. అంటే సమస్యలు అవి తరాలు యాద ఉండాలి, జ్ఞాపకం ఉండాలి మనం చేసే కార్యక్రమం. కాబట్టి యువత ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా గెలిచిన గారికి రన్నర్ అండ్ విన్నర్స్ అంటే ఆల్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అది కావద్దు. ఓటమి అనేది గెలుపు ఓటములు సహజం. ఈ క్రీడా స్ఫూర్తిని ఈ రకంగానే స్పందిస్తూ స్పెషల్గా మా కోచ్ ప్రదీప్ సారు అండ్ సతీష్ ప్రదీప్ సార్ అయితే ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఎందుకంటే ఏ రకంగా దిక్సూచి అయినా ప్రతి ఒక్కరిని ఈరోజు పిల్లలు ఇంతమంది ఈ రకంగా చేసి యూత్ను కవర్ చేయడం, ఆర్గనైజ్ చేయడం. సతీష్ కూడా జ్వరం వచ్చి అర్థం కానీ ఓకే, వెరీ గుడ్. కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఆల్ ప్లేయర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ రకంగా ముందుకు రామానగర్ మరియు ఆర్టీసీ కాలనీ సంబంధించినటువంటి యువకులు క్రికెట్ HPL 4వ గేమ్లో
భాగంగా పార్టిసిపేషన్ చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ క్రీడా స్ఫూర్తిని నింపుకొని యువకులు ఎంత అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం యువకులు కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి అదేవిధంగా మెదక్లో ఎక్కడా లేని విధంగా తారక రామానగర్ మరియు ఆర్టీసీ కాలనీ, ఈ రెండు కాలనీలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున 4వసారి ఇది క్రికెట్ లీగ్, ప్రీమియం లీగ్ను నిర్వహించడం నిజంగా గర్వకారణం. ఇది మెదక్లో మరి ఏ గల్లీలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. కేవలము మన హౌసింగ్ బోర్డు మరియు ఆర్టీసీ కాలనీ సంయుక్తంగానే అంశాలపైన కూడా మీరు దృష్టి పెట్టి కాలనీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ నిర్వాహకులు మరి సాయి, ఫాగ్, విష్ణు, మరి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం ప్రత్యేకంగా సహకరించినటువంటి ఈ క్రీడాకారులకు విన్నటి ఉండి ప్రోత్సహించినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి, రిటైర్డ్ ఎంప్లాయీ బ్యాంక్ ఉద్యోగి సార్ గారికి, వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే విధంగా వారు మా పిల్లలను ప్రోత్సహించి ముందు అనేక పోటీలలో గెలుపొందే విధంగా మీ యొక్క ఆశీర్వాదం వారిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!